అన్నా అన్నా తమ్ముడు కొంచెం ముందు నడవాలన్నా. వెంకటేశ్వరమ్మ విద్యా కమిటీ చైర్మన్ ఇరుగుదండ్ల వెంకటేశ్వరమ్మ గారండి. ఇరుగుదండ్ల శంకర్ ఇరుగుదండ్ల రమణ, ఇరుగుదండ్ల నాగరాజు, ఉప్పుతల్ల చెమ్మమ్మ, ఉప్పుతల్ల తిరుపతమ్మ, ఉప్పుతల్ల కృష్ణ, రామకృష్ణ. ఈ గ్రామానికి కూడా అభివృద్ధికి, డ్రైన్ల నిర్మాణానికి, అట్లాగే జీ కొండూరు గంగినేనిపల్లి వరకు రోడ్డు నిర్మించే క్రమంలో మిగతా గ్రామాల్లో రోడ్డు పూర్తి కాకపోయినా మీ గ్రామం వరకు రోడ్డు పూర్తయింది. మీ గ్రామానికి సంబంధించి ఇంటి పట్టాలు ఇప్పించే దాంట్లో కూడా 45 మందికో 50 మందికో ఇంటి పట్టాలు ఇస్తే కొద్ది రోజులు ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి ముందు కొనలేదు. తర్వాత కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేక కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గంలో ఉన్నటువంటి భూమి కొనని 10 గ్రామాల్లో తెల్లదేవరపాడు గ్రామం కూడా ఒకటి. నేను కొనమని కలెక్టర్ గారికి, జేసీ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పత్రాలు అయితే ఇచ్చాం కానీ ఈ గ్రామంలో భూమి చూపించలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేసి ఏమైతే పేదలకు ఇంటి పట్టాలు 45 పట్టాలు ఇవ్వడానికి సిద్ధమైనయో వాటన్నిటికీ తగ్గ భూమిని కొని ఈ గ్రామంలో కూడా భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తాం. తప్పకుండా ఈ ప్రాంతానికి వరప్రదాయమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తి కాకుండా ఆగిపోయింది. 4,900 కోట్లతో మొదలెట్టిన ఆ ప్రాజెక్టు వచ్చుంటే మనకు 2 పంటలకు నీళ్లు అందాయి. కేవలం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి తుప్పు పెట్టించి 4,100 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని అది కనుక పూర్తయింటే ఈ సంవత్సరం మనకి ఎండాకాలం కూడా సాగునీరు, పొలాల్లో పశువులకు కావాల్సిన తాగునీరు అయినా దొరికిండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి మన నియోజకవర్గంలో ఉన్న ఏ వినతి పత్రానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా ఒక్క దాని మీద కూడా సంతకాలు పెట్టారని చెప్తే ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ కారణాలతో నేను వైసీపీని వీడి తెలుగుదేశం రావడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 100కి 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మీరందరూ ఆశీర్వదిస్తే మైలవరంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిద్దామని మన నియోజకవర్గం మొత్తం పట్టాలు ఇచ్చాం కానీ కొద్ది గ్రామాల్లో ఇవ్వలేదు. వాటిలో తెల్లదేవరపాడు ఒకటి. తప్పకుండా ఈ గ్రామంలో కూడా ఇంటి పట్టాలు ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పిస్తామని, మిగిలిపోయిన గ్రామ అభివృద్ధి మీ గ్రామాల్లో డ్రైన్లకి నిధులు కేటాయించాం. కొంత డ్రైన్లు పూర్తయినాయి, ఇంకా కొన్ని అవ్వాల్సి ఉన్నాయి. తప్పకుండా వాటికి కూడా రాబోయే రోజుల్లో నిధులు కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకుంటూ నమస్తే అమ్మా. నమస్తే.